ప్రపంచంలో అత్యంత అందమైన దేశాల్లో ఒకటి న్యూజిలాండ్. ఇక్కడి కొండలు చూస్తే అవి నిజమా లేక పెయింటింగ్లా అనిపిస్తాయి. సరస్సులు చూస్తే ఎవరో ఫోటోషాప్లో ఎడిట్ చేసినట్టుంటాయి. ప్రకృతి అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. అచ్చం సినిమా సెట్లో ఉన్నట్టే ఫీలింగ్ వస్తుంది. శుభ్రమైన వీధులు, సురక్షితమైన జీవనం, మంచి స్కూల్స్, స్థిరమైన ప్రభుత్వం, ప్రపంచంలోనే అత్యుత్తమ జీవన ప్రమాణాలు ఇవన్నీ ఉన్న దేశం. బయట వాళ్ళకి ఇది ఒక కలల దేశం. కానీ ఇదే దేశంలో ఇప్పుడు ఒక వింత జరుగుతోంది. ఇక్కడ పుట్టి పెరిగిన ప్రజలే ఈ స్వర్గం లాంటి దేశాన్ని వదిలి వెళ్ళిపోతున్నారు. ఇది టూరిజం కాదు, ఇది మైగ్రేషన్. గమ్యం కూడా దాదాపు ఒకటే, ఆస్ట్రేలియా. యుద్ధం లేదు, ఆర్థిక పతనం లేదు, నియంతృత్వము లేదు. అయినా సరే ప్రజలు ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే ఈ దేశం బయట కనిపించే అందం కాకుండా లోపల ఉన్న వాస్తవాన్ని అర్థం చేసుకోవాలి. న్యూజిలాండ్ బయట నుంచి చూస్తే ఇది పరిపూర్ణ దేశం. కానీ లోపలికి వెళ్తే ఒక సైలెంట్ సంక్షోభం కనిపిస్తుంది. అది ఒక్కసారిగా పేలిపడే సమస్య కాదు, నెమ్మదిగా పెరుగుతున్న సమస్య. ఆ సమస్యకు మూలం భౌగోళిక పరిస్థితులు, ఆర్థిక నిర్మాణం, అవకాశాల అసమానత. ప్రపంచ మ్యాప్లో న్యూజిలాండ్ చూస్తే అది దక్షిణ పసిఫిక్ సముద్రంలో ఒంటరిగా ఉంటుంది. యూరప్, అమెరికా, ఆసియా ఇవన్నీ ప్రపంచ ఆర్థిక కేంద్రాలు. కానీ న్యూజిలాండ్ వాటి నుంచి వేల కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ దూరం ఒకవైపు దీనిని సురక్షితంగా, ప్రశాంతంగా ఉంచుతుంది. ప్రపంచ గొడవలు ఇక్కడికి రావు. అందుకే ఇది పీస్ఫుల్ కంట్రీగా పేరుగాంచింది. కానీ అదే దుమారం మరోవైపు దీనికి ఆర్థికంగా ఒంటరిగా మార్చేసింది. అంతర్జాతీయ వ్యాపారం జరిగే ప్రధాన మార్గాల నుంచి ఇది దూరంగా ఉంది. పెద్ద కంపెనీలు ఇక్కడ స్థాపించడానికి ఆసక్తి చూపవు. ఎందుకంటే మార్కెట్ చిన్నది, లాజిస్టిక్స్ ఖరీదైనవి. జనాభా కూడా చాలా తక్కువ, సుమారు 5.3 బిలియన్లు మాత్రమే. అంటే ఇది ఒక దేశమైన ఒక పెద్ద నగరమంతా జనాభా మాత్రమే ఉంది. ఇంత చిన్న మార్కెట్లో పెద్ద పరిశ్రమలు, విస్తృత ఉద్యోగ అవకాశాలు సృష్టించడం చాలా కష్టం. అందుకే న్యూజిలాండ్ ఆర్థిక వ్యవస్థ ఒక ప్రత్యేకమైన దారిలో అభివృద్ధి చెందింది. ఇది ప్రధానంగా 2 స్తంభాల మీద నిలబడింది: వ్యవసాయం మరియు రియల్ ఎస్టేట్. వ్యవసాయం విషయానికి వస్తే న్యూజిలాండ్ ప్రపంచంలో అత్యంత ఉత్పాదక దేశాల్లో ఒకటి. భూమి సారవంతం, వాతావరణం అనుకూలం, నీటి వనరులు సమృద్ధిగా ఉన్నాయి. దక్షిణార్ధగోళంలో ఉండటం వల్ల ఉత్తరార్ధగోళంలో చలికాలం ఉన్నప్పుడు కూడా ఇక్కడ పంటలు పండుతాయి. అందుకే ఇది ప్రపంచానికి పాలు, మాంసం, పండ్లు ఎగుమతి చేస్తుంది. ముఖ్యంగా ఆసియా మార్కెట్కు సరఫరా చేస్తుంది. ఇది వినడానికి గొప్ప ప్రయోజనంలాగా అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఒక పెద్ద సమస్య దాగి ఉంది. ఆధునిక వ్యవసాయం యంత్రాలపై ఆధారపడుతుంది. అంటే ఉత్పత్తి ఎక్కువ, కానీ ఉద్యోగాలు తక్కువ. యువతకు ఇక్కడ అవకాశాలు పరిమితం. చదువుకున్న వాళ్ళు వ్యవసాయంలో కెరీర్ చేయాలనుకోవటం తక్కువ. ఒకవేళ అనుకున్నా అందరికీ స్థానం ఉండదు. ఇప్పుడు రెండో స్తంభం రియల్ ఎస్టేట్. న్యూజిలాండ్లో ఇల్లు అనేది కేవలం నివాస స్థలం కాదు, అది ఒక ఆర్థిక వ్యవస్థ. ఇల్లు కొనటం, అమ్మటం, అద్దెకివ్వటం, నిర్మించటం, ఫైనాన్స్ చేయటం ఇవన్నీ కలిసి ఆర్థిక కార్యకలాపాల్లో పెద్ద భాగాన్ని ఆక్రమించాయి. కానీ ఇక్కడే సమస్య మొదలవుతుంది. ఒక దేశం అభివృద్ధి కోసం రియల్ ఎస్టేట్ మీద అధికంగా ఆధారపడితే ఇల్లు ఒక పెట్టుబడి సాధనంగా మారుతుంది. అప్పుడు దాని ధరలు స్థానికుల జీవితాలతో సంబంధం లేకుండా పెరుగుతాయి. అంతర్జాతీయ పెట్టుబడులు, డిమాండ్ ఇవే ధరలను నిర్ణయిస్తాయి. దీంతో న్యూజిలాండ్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఒకటిగా మారింది. ఇది ఒక విరుద్ధ పద్ధతి. దేశమంతా ఖాళీ భూమితో నిండిపోయి ఉంటుంది, కానీ ఇల్లు మాత్రం అందుబాటులో ఉండదు. ఎందుకంటే భూమి మాత్రమే కాదు, నిర్మాణ ఖర్చు కూడా ముఖ్యం. న్యూజిలాండ్లో నిర్మాణ సామాగ్రి దిగుమతి చేయాలి, కూలీలు తక్కువ, కూలీ ఖర్చు ఎక్కువ, నిబంధనలు కఠినం. ఫలితం ఇల్లు నిర్మించడం చాలా ఖరీదైన పని. సొంత ఇల్లు కొనటం చాలా మందికి ఒక కలలానే మిగిలిపోతుంది. ఇప్పుడు అసలు ప్రశ్న, ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు ఎందుకు ఆస్ట్రేలియాకి వెళుతున్నారు? అక్కడ కూడా ఇల్లు ఖరీదే కదా. జవాబు చాలా సింపుల్: అవకాశాలు.
న్యూజిలాండ్ చిన్న ఆర్థిక వ్యవస్థ. ఇక్కడ ఉన్నత స్థాయి ఉద్యోగాలు తక్కువ, పెద్ద టెక్నాలజీ కంపెనీలు లేవు, అంతర్జాతీయ ఫైనాన్స్ హబ్బు కాదు, పెద్ద పరిశోధన సంస్థలు కూడా పరిమితంగా ఉన్నాయి. మీరు కెరియర్లో ఎదగాలంటే ఒక దశ తర్వాత అవకాశాలు తగ్గిపోతాయి. అదే సమయంలో ఆస్ట్రేలియా ఒక పెద్ద ఆర్థిక వ్యవస్థ, పెద్ద కంపెనీలు, పెద్ద యూనివర్సిటీలు, విస్తృత పరిశ్రమలు, ఎక్కువ పెట్టుబడులు, ఇవన్నీ అక్కడ ఉన్నాయి. ఇంకా ముఖ్యంగా ఈ రెండు దేశాల మధ్య ప్రయాణం చాలా సులభం. న్యూజిలాండ్ పౌరులు ఆస్ట్రేలియాలో సులభంగా నివసించగలరు, పనిచేయగలరు కూడా. కొత్త భాష నేర్చుకోవాల్సిన అవసరమూ లేదు. కొత్త సంస్కృతికి పెద్దగా అలవాటు పడాల్సిన అవసరం కూడా లేదు. అంటే ఇది వలస కాదు, ఒక సహజమైన మార్పు. అందుకే న్యూజిలాండ్ నుంచి ఆస్ట్రేలియాకు మేధావుల వలస పెరుగుతోంది. ఇది సాధారణ వలసలా కాదు. సాధారణంగా మేధావులు పేద దేశాల నుంచి ధనిక దేశాలకు వెళ్తారు. కానీ ఇక్కడ అభివృద్ధి చెందిన దేశం నుంచి మరో అభివృద్ధి చెందిన దేశానికి వలస జరుగుతోంది. కారణం అవకాశాల అసమానత, మరో సమస్య వలసదారుల చక్రం. న్యూజిలాండ్లో ఖాళీలను భర్తీ చేయడానికి విదేశాల నుంచి వలసలను ప్రోత్సహిస్తోంది. ఇది తార్కికంగా సరైన నిర్ణయం. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఆ వలసదారులు కూడా కొంతకాలం తర్వాత ఆస్ట్రేలియాకు వెళుతున్నారు. అంటే న్యూజిలాండ్ ఒక ట్రాన్సిట్ పాయింట్గా మారుతోంది. ఇంకా ఒక ఆసక్తికర మార్పు. ఆస్ట్రేలియాల నుంచి న్యూజిలాండ్కు వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళు యువ ఉద్యోగులు కాదు. వాళ్ళు ఎక్కువగా రిటైర్డ్ ఉద్యోగులు, ధనికులు, లైఫ్ స్టైల్ కోసం వచ్చే వాళ్ళు ఇక్కడ ఆస్తులు కొనుగోలు చేస్తారు. దీనివల్ల రియల్ ఎస్టేట్ ధరలు ఇంకా పెరుగుతాయి. అంటే ఒకవైపు యువత బయటకు వెళుతోంది, మరోవైపు ధనిక వృద్ధులు వస్తున్నారు. ఇది ఆర్థిక అసమతుల్యతను మరింత పెంచుతోంది. దీన్ని సరిచేయలేరా? సిద్ధాంతంగా చూస్తే పరిష్కారం సింపుల్. జీతాలు పెంచాలి, ఇండ్ల ధరలు తగ్గించాలి, పరిశ్రమలు అభివృద్ధి చేయాలి. కానీ వాస్తవంలో అంత సులభం కాదు. ఎందుకంటే న్యూజిలాండ్ ఒక చిన్న మార్కెట్. ఆస్ట్రేలియా వంటి పెద్ద దేశంతో పోటీ పడటం కష్టం. అంతర్జాతీయ స్థాయిలో పరిశ్రమలను ఆకర్షించడం కష్టం. మరో కీలక అంశం భావోద్వేగం. సాధారణంగా ప్రజలు తమ దేశాన్ని వదిలి వెళ్లేటప్పుడు ఒక భావోద్వేగ అడ్డంకి ఉంటుంది. కానీ ఇక్కడ అది చాలా తక్కువ. ఎందుకంటే ఆస్ట్రేలియాలో వాళ్ళు పరాయి వాళ్ళలా ఫీల్ అవ్వరు. అక్కడే తమ జీవితాన్ని కొనసాగించగలరు. అందుకే ఆర్థిక ప్రయోజనాలు గెలుస్తాయి. న్యూజిలాండ్ బయట నుంచి చూస్తే ఇది ఒక స్వర్గం, కానీ లోపల చూస్తే ఇది ఒక సైలెంట్ సంక్షోభం. ప్రకృతి ఎంత అందంగా ఉన్నా అవకాశాలు లేకపోతే ప్రజలు అక్కడ ఉండరు. ఇదే ఈ దేశం మనకు చెప్పే పెద్ద పాఠం. అందం మాత్రమే సరిపోదు, అభివృద్ధి మాత్రమే సరిపోదు, అవకాశాలు కూడా ఉండాలి. ఈ దేశం తన ప్రజలను నిలుపుకోగలదా, లేక ఇది ఒక అందమైన ట్రాన్సిట్ దేశంగానే మిగిలిపోతుందా? సమాధానం రాబోయే కాలంలో తెలుస్తుంది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Subscribe to YK TV. Please subscribe to YK TV. Subscribe to YK TV. Please do subscribe to YK TV. And do subscribe to YK TV. సబ్స్క్రైబ్ YK TV. YK TVని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ YK ఛానల్. Subscribe YK TV.